కూతురు శోభనం అండి. టైం అయింది, ఇంకా మా అల్లుడు రాలేదేంటి? రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా. ఏమండి మమ్మల్ని వెళ్ళమంటారా? రండిరా, ఎందుకు గదిలోకి వచ్చి గన్మైకి పట్టుకుని పాట కచ్చారు చేయండి. ఎలాగేం చేస్తారా వెళ్ళాలి. అది నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసా? అది ప్రేమ అనేది కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. నిజమా? ఈ సొల్లు ఎవరైనా చెప్తే వెనుక నేను పర్ఫ్యూమ్ స్మెల్ చూసి వచ్చా. కూర్చోండి. ఎవర్రా దీపావళి అయిపోయిన తర్వాత పాము బిల్ల పెట్టింది పోతానే ఉంది? పాము పిల్ల కాదు, నేను మీ పిల్ల. ఓకే ఓకే. నాకు డౌట్ అండి, మీ పక్కన ఉన్నది నేనేనని మీరు ఎలా గుర్తిస్తారు? దాన్నే ఉంది. ఇప్పుడు ఇలా వెళ్ళాను అనుకో, అదే నీ దగ్గరకు వచ్చాను అనుకో, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆర్ఆర్లు ఉంటాయి, తెలిసిపోద్ది నాకు. అనవసరం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. మీకు బోల్ డబ్బు ఉందని మా నాన్నతో అబద్ధం వాడాను. ఈ విషయం మా నాన్నకి తెలిసిందనుకో, మన ఇద్దరు మెడబట్టి మరి గడ్డి గెంటుతాడు. నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. మామయ్య గారు, నీ దగ్గర డబ్బులున్నాయని చెప్పి మోసం చేస్తావు అల్లుడు. నువ్వు చేసింది కుట్రా. నేను చేసింది కుట్ర అయితే నువ్వు చేసింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే డబ్బులుంటే తీసుకుందామనే. ఇప్పుడే బయటికి పోండి. మామయ్య, నువ్వు ఏం లేవని మమ్మల్ని పంపించేస్తున్నావా? డబ్బు సంపాదించొస్తాను, వెళ్ళిపో. ఏంటండి ఇలా జరిగింది? అనవసరం మేము పెళ్లి చేసుకున్నా. ఆ రాకెట్ రాగానే పెళ్లి చేసుకున్న బాగున్ను. ఆయన దగ్గర బోల్ డబ్బు ఉందంట. ఆయన 19వ శతాబ్దంలో వచ్చాడు. శబ్దాలయ సొమ్ము అంతా ఆయన దగ్గర ఉంది, మనం ఏం చేస్తాం? ఎవరో ఫేమస్ డాక్టర్ వస్తున్నట్టున్నాడండి. ఫేమస్ యాక్టర్లా అనిపిస్తున్నాడు నాకు ఎందుకో. మీరు మంచి డాక్టర్ అండి? నేను చాలా మంచి డాక్టర్ని. అమెరికాలో ఎంబీబీఎస్ చేశా, ఆస్ట్రేలియాలో ఎఫ్ఆర్సిఎస్ చేశా. అన్నపూర్ణలో యాక్టింగ్ కోర్స్ చేయాల్సింది. అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ముందు మా ఆవిడ ప్రాబ్లం ఏదైనా ఉంటే చెక్ చేయండి. ఆవిడకండి చాలా బాగుంది. ఇంకేం చెక్ చేయాలి? మీ కళ్ళు చెక్ చేయాలి. నీదేం ప్రాబ్లం అసలు? అంటే బేసిక్ చెప్పాను కదండి, డబ్బు లేదని మా మామయ్య నన్ను తరిమేశాడండి. ఎలాగైనా వాడి కోసమే ప్రయత్నం. మీ పని అవ్వాలంటే నాది ఒక పని అవ్వాలి. ఏంటది? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపేయాలి. ఏమే ఏదైతే చూసి చెప్పు, చంపేద్దామా? ఓకేనండి. మీరు ఈ మాట చెప్పారు కదా, నా భారం అంతా తగ్గిపోయింది. భారం తగ్గింది కదా, కొంచెం దూరం కూడా తగ్గండి. ఎంతగా ఆడు చూపించిన అమ్మాయి అక్కడ వాళ్ళ ఇంటికి పదండి. చూస్తూ చూస్తూ ఒక అమ్మాయిని చంపడం అంటే నాకెందుకో. ఇంకా అమ్మాయిని చూడలేదుగా, ఆ తర్వాత చెప్పాలి నువ్వు ఈ డైలాగ్. ఇంతకే అమ్మాయి ఎక్కడ? అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే. వాళ్ళ నాయనమ్మతో మనవళ్ళు పడినట్టుందండి. నా గారాల చెల్లండి. నా చెల్లి గురించి గొప్పలు చెప్పకూడదు కానీ చంటి సినిమాలో మేనా టైప్. మేనా చంటి? ఇది ఎబోలా వచ్చిన ఎలుగుబంటిలాగా ఉంది. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అదే అండి, మీ ఇంట్లో ముగ్గురు ఉంటారని తెలిసింది. మీకు ఎందుకో త్వరలో నలుగురు అవసరం పడేలా ఉందని వచ్చామండి. నా ముందే నా చెల్లికి లైన్ వేస్తావా? ఏంట్రా నవ్వుతున్నావు? అంటే లైన్ గురించి లైన్ మ్యాన్ మాట్లాడుతుంటే. మీ మొగుడు ఎలా ఉండాలనుకుంటారండి మీరు ఇంతకీ? నాకులాగే ఉండాలి, నా లక్షణాలే ఉండాలి. అవునా? నీలాంటితే దేవుడు ఏ వరం కావాలంటే సవరం కావాలందంట. సర్లే సమరం, ఇంతకి నీకు పెళ్లి అయిందా? మీరు 10 సంవత్సరాల క్రితం నన్ను ట్రై చేసి ఉంటే ఏం చేసేవాడు? నేను నెత్తిని పెట్టుకొని తిరిగేవాడిని. అదే 20 సంవత్సరాల క్రితం ట్రై చేసి ఉంటే నన్ను మీరు ఎత్తుకొని తిరగాల్సి వచ్చేది. అప్పుడు నేను పిల్లాన్ని లేండి. చూడు అన్నయ్య. సరే సరే, మీరు మాకు చాలా మంచి వాళ్ళకి కనిపిస్తున్నారు. మా ఇంట్లోనే పని చేద్దరు. ఇల్లు చూపిస్తాను రండి. ఓకే, ఇదిగోండి, ఇదే మా వంటగది. డైనింగ్ టేబుల్ బాగుందండి. ఇది డైనింగ్ టేబుల్ కాదు, నా పొట్ట. ఓ సారీ సారీ. ఇది చూడండి, ఇది మా బెడ్రూమ్. పరుపు ఏంటండి నిలబెట్టారు? ఇది పరుపు కాదు, నా పొట్ట. ఓ ఇటు వచ్చారా? సారీ సారీ. ఇది బాత్రూమ్. లోపలికి వెళ్ళాలంటే లైట్ వేసుకుని వెళ్ళాలి. మేము వేసుకుని వెళ్తాం కానీ మీరు ఇది మోసుకొని ఎలా వెళ్తున్నారండి? సరే సరే సరే, ఇగో మీరు ఈ పనులు చూసుకోండి, మేము లోపలికి వెళ్తాం. ఏమండి, చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్లని చంపడం అంటే నాకెందుకో అన్యాయం కదండి. ఒకసారి సెల్ఫీలో చూస్తూ చూస్తుండవే నీకే అర్థమైంది ఎంత న్యాయం అది. నీకేం తెలుసు? రాని దాన్ని చంపేస్తా నేను. హలో, ఫస్ట్ టైం అండి నీలాంటి పద్ధతి గల అమ్మాయిని చూడడం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఊర్లో ఒక 20-30 లారీలు ఉంటాయి. అయితే ఫస్ట్ టైం కాదండి, ఎక్కడో తగిలే ఉంటుంది మీకు. ఏం చేస్తుంటారు? ఇంతగా మీరేం చేస్తున్నారు?
ఇదిగో నీకు సామెత చెప్పనా, గోడ అన్నాక దూకాలి, అమ్మాయి అన్నాక గోకాలి, కర్ర అన్నాక పేకాలి. ఏయ్, ఇవన్నీ నీకెలా తెలుస్తున్నాయి? ఒరే బొకడా, పోయింది కళ్ళు చెవులు కాదు. నాకు దాహం ఉన్నట్టుంది. నువ్వు వెళ్ళి తాగేసిరా పో. మామూలుగా ఉండదు, వేసేస్తాను వెళ్ళిపో. వస్తుంది వస్తుంది వస్తుంది. ఏయ్! ఇది కాదా? ఇది కాదా? ఏంటి ఇది కాదా? ఏది? ఓ, ఇదా? అబ్బా. మీరు ఒకరు అనుకుని మొత్తం నలుగురు వేసానే. సూపర్. సార్, ఒకరి బదులు నలుగురిని చంపారు. ఆ. మీకు డబుల్ అమౌంట్ ఇస్తున్నాను, డబ్బు తీసుకోండి, ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. అలాగే నా కళ్ళు కూడా రప్పిస్తే. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. కనిపిస్తుందా ఇప్పుడు బాగా? ఏం కనిపించట్లేదండి. చూడయ్యా. లేదండి, ఏం కనిపించట్లేదండి. ఏం చేశారు మీరు ఇంతకీ? ఆ సచిన్ దానికల్లే నీకు పెట్టా. దానికి అసలు ఏం కనపడదు, దానికల్లు నాకు పెట్టావు నువ్వు. ఒక నిమిషం ఏడవండి. అలా కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. బ్లాస్ట్ పేరింది, చెత్త పడింది, కొళ్ళు కనపడతలేదా? చూడండి ఆ చూపేంట్రా. ఆ వయసు వచ్చింది రండి, వదిలేయండి. బేసిక్ గా అసిస్టెంట్లకు సొంత ఇవ్వకూడదండి, దూరేస్తుంటారు. మీ విషయంలో అది జరగదండి. ఎందుకు? ఆల్రెడీ ఆ సందులో మీరు దురేసే ఉంటారు కదా. ఏంటన్నా ఇలా అయిపోయావు? ఒకప్పుడు నాకు ఎవర్రా బ్లాస్ట్ చేయలేదు అని అడిగేవాడు, ఎవర్రా ఎంత వేసింది అని అడుగుతున్నావు ఇప్పుడు. ఏంటి రాఘవ గారు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు? బాగానే సంపాదించారు కదా? ఏం సంపాదించండి, మొఖానికి రంగు వేసుకుని సంపాదించింది ఏం మిగల. మరి ముఖానికి రంగు వేసుకుని సంపాదించింది అంతా తలక రంగు వేయడానికే వాడతంటారే. వెంకీ అన్న ఒక్కడే కొంచెం హ్యాపీగా ఉన్నాడు. ఏంటన్న అంత హ్యాపీగా ఉన్నా? అప్పుడు స్కిట్లు వేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండే, అసలు స్కిట్ లో నేను చేస్తున్నా కన్ఫ్యూజన్ ఉండే, అసలు నేను టీమ్ లీడర్ నా కాదన్న కన్ఫ్యూజన్ ఉండే. ఇది క్లారిటీ ఉంది ఈ జాబు. ఒరే రాఘవా, దాన్ని అరే ఉత్తురేని పిలవద్దని చెప్పుంటే రాఘవను పిలవమని చాలు. ఒరే అమ్మా అమ్మా అమ్మా, కొప్పు ఎగిరిపోతుంది సార్, చేయరా పిన్నులు పెట్టు. ఒకప్పుడు రాఘవ అంటే నిప్పు నిప్పు ఎగిరేవాడిని, ఇప్పుడు కొప్పులు ఎగిరిపోతుంటే పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది, పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది. మాది మాత్రం స్కిట్ లో కొత్త అమ్మాయి వస్తే నా స్కిట్ లోకి కావాలి, నా స్కిట్ లోకి కావాలని ఓటాలు అడిగేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళని బేటాలు అలగాల్సి వస్తుంది, బేటాలు అలగాల్సి వస్తుంది. సరేగా నానా, ఇగో కొద్దిగా ఈపు త్వరదేత్తం గోకు, కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళు, రైట్ యూటర్న్. అరే నన్ను వీపు గోకమని అడుగుతున్నావా, నువ్వు గోకడానికి వెళ్ళి అడ్రస్ చెప్తున్నారు నాకు. ఒరే రాఘవా, రంగారావు అని ఆర్టిస్ట్ ఉండాలి, ఏమైపోయాడు ఇప్పుడు? మూలన పడ్డాడమ్మా, ఏదో అలా నెట్టుకు వస్తున్నాడు. రాఘవ ఉండాలి, ఏమైపోయాడు? మూలన పడ్డాడమ్మా, ఏదో ఇది చెప్పిద్దామని ఆ రెండు చెప్పాను. ముఖం జిడ్డు గారుతుందమ్మా, కొద్దిగా టచ్అప్ చెయ్యాలమ్మా. చెప్పు కొట్రా మరి. ఇదంతా కాదు గాని అసిస్టెంట్ లాగా బాగా అనుభవం ఉన్నట్టు చేస్తున్నావురా. మరి రోజు వాళ్ళ మురారి గారికి అసిస్టెంట్ కి వెళ్తున్నాడు కదా, ఆ సినిమాకి ఈ సినిమా. వాళ్ళు రాళ్ళు కొడుతూ ఇంకోసారి ఫోన్ చేస్తారు. పెట్టాయి. ఎవరు మేడం? కస్టమర్ కేర్ పొద్దుగా రీఛార్జ్ చేసుకో అన్నారు. ఆ టాపిక్ కాకుండా ఇంకెన్నో టాపిక్లు ఉంటాయి, మాట్లాడొచ్చుగా. అబ్బా మళ్ళీ ఎవడో ఫోన్ చేస్తున్నాడు. పళ్ళు రాళ్ళు కొడతాను, ఫోన్ పెట్టేదవా. మళ్ళీ ఎవరమ్మా? ఎవడో ప్రొడ్యూసర్ అంటే 24th డేట్ ఫ్రీనా అన్నాడు. ఫ్రీగా నేను ఎందుకు వెళ్తా? డిస్కౌంట్ అడగొచ్చు కదా. కాదండి, ఈవెంట్ లో మీకు ఏదో ఇబ్బంది జరిగిందని విన్నాను. ఒకడు వచ్చి 2000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు గుచ్చాడు. దాంట్లో ప్రాబ్లం ఏముంది? గుచ్చాడు, అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మీరు వచ్చారు, ఇంతకీ డైరెక్టర్లు ఎక్కడా? నిజం చెప్పరా, ఎవడైనా తీస్తే క్లారిటీగా రావట్లేదని నీ కెమెరా నువ్వే తెచ్చుకున్నావు కదరా. మొన్న వాస్తవిక కథను ఆధారంగా చేసుకుని సినిమా తీసావు కదా, దాని టైటిల్ ఏంటి? ఆంటీ మీద అలిగిన చంటి. ప్రొడక్షన్ ఓల్డ్ బాయ్ ఇట్రా. ఆర్డర్ ఒకసారి చెప్పండి. చికెన్ శాండ్విచ్, సాస్ బిర్యానీ, చీజ్ బర్గర్ అవి తీసుకురా. ఏదో అవకాశం రాక హీరోగా వచ్చింది. అన్నవారాల్లో మజ్జిగలు అమ్ముకోవడం, పొట్లాలు అమ్ముకోవడం మర్చిపోయేవిట్రా నువ్వు. హీరో గారు రండి.
హీరో గారు నిన్ను ఎప్పుడు చూస్తారంటే నువ్వు రోడ్డు మీద దుప్పట్లు పంచుతూ ఉంటావు. నీ దగ్గర 50 దుప్పట్లు ఉన్నాయి, అందులో 20 పంచేసావు, ఇంకా ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అదేంటి? నేను పంచను, నాకు సరిపోవు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్. మీరిద్దరు ఏకాంతంగా ఒక చోటకి వెళ్తారు, ఒక సైరన్ మోగిద్ది. సైరన్ మోగితే నేను అకౌంటెంట్ గా వెళ్ళిపోతాను. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది, అది సైరన్ కాదు, లారీ హారన్. అది మోగితే నేను వెళ్ళిపోతాక సీన్ జరగదుగా. ఆయన హీరోతో చేసిన ఫీలింగ్ రావట్లేదు అబ్బా. మరి ఎవరితో చేస్తారు? అసలు హీరో అంటే ఎలా ఉండాలి? అదిగో అలా ఉండాలి. రండి సార్, మీతో చేస్తారంట. కిరణ్ అబ్బా అబ్బా అంటారండి. పక్కన వరం ఉంది, అది కూడా చెప్పండి. పక్కన వరం ఉంది, అది కూడా చెప్పండి. సర్లే గానీ కిరణ్, నీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా. సైడ్ రోల్ ఏమన్నా పెట్టమంటారా? నేను సైడ్ కి వెళ్ళి రోల్స్ చేస్తాను కానీ సైడ్ రోల్స్ చేయను నేను. హీరోయిన్ కింద ఏమన్నా కొంచెం రోల్ రాయొచ్చమంటారా? అంటే నేను కథలు పడతాను కానీ కథలు విన్ను. ఈ సినిమాలో నీది పోలీస్ క్యారెక్టర్ అంటే కదా. అవునండి. పట్టుకుంటే వదలవంటగా నిజంగా నన్ను పట్టుకోవచ్చుగా. నిన్ను పట్టుకోవాల్సి వస్తే పోలీస్ క్యారెక్టరే చేయనండి. ఎందుకు వచ్చింది అన్ని? అవును, ఈ సినిమాలో నీది రేచీకటి క్యారెక్టర్ అంటే కదా. అవునండి. అయితే నేనే వచ్చి నేను పట్టుకుంటే ఇలా. అయ్యో వద్దు. హీరో కావాల్సింది ఏంటో నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి చెప్తా. అబ్బా ఏమండి, వాళ్ళ అబ్బా అంటేనో వద్దన్నారు, మీరు అబ్బా అనేస్తున్నారు. ఏంటండి చెయ్యి ఇంత సున్నితంగా ఉంది? ఏ సోపు? ఇదిగో ఇప్పుడు మీరు వేసారు ఆ సోపే, మీరు కూడా వాడేయండి. ఆయన గారులే కానీ మీరు రోజు ఏ టైంకి లేస్తారు? 9కా? అవునండి. మళ్ళీ 8 అంతా షూట్ అయిపోద్ది కదా మీది. అవును. మధ్యలో 3 కల్లా మీరు ఏదో బ్రేక్ తీసుకుంటారు కదా. అవును, మీకెలా తెలుసు? ఆయన ఇండైరెక్ట్ గా నంబర్ చెప్తున్నారే, రాసుకో. అవును కిరణ్, నువ్వు మార్నింగ్ 8 కి షూట్ కి వెళ్తావు కదా, ఈవినింగ్ 7 కి వస్తావు, మధ్యాహ్నం 3కి ఏదో చెప్తుంది. ఇదంతా కాదు కానీ నాకే సొంతం. నాకు సొంతం. ఆపండి, మీ ఇద్దరికీ కాదు, నాకే సొంతం. మీరు రండి. ఏమీ లేని ఇస్తరాకుంటే ఎగిరెగిరి పడినట్టు ఏం చేస్తాను. అబ్బా వరం అటు వెళ్ళాడు, నీకు అబ్బా మిగిలింది, ఆయనకు వరం మిగిలింది, మీరు ఇంకేమేం చేసుకోండి. హలో, అవునా? ఏమైందండి? ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది కదా సార్, సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేశారా? సినిమా ఆపేశారు. సినిమానే ఆగిపోయింది, మనకి ఎస్టిన్ బ్యాగ్ అవసరం అంటారా? ఇప్పుడు మీరు ఒరిజినల్ గా టచ్ అప్ కాదు, మొత్తం ప్యాకప్ రేంజ్ లో కొట్టొచ్చు.